ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఐ జీసస్. మనిషికి టెక్నాలజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఉన్న నమ్మకం, ఆత్మీయ జీవితాన్ని, దేవుని మీద మనిషికి ఉన్న విశ్వాసాన్ని కొత్త మలుపులు తిప్పగలదా? ఇటీవల లూజన్, స్విట్జర్లాండ్లో ఒక చర్చిలో ఏఐ జీసస్ని అంటే కంప్యూటర్ ఆధార యేసు అని ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి 2 నెలల పాటు స్టడీ చేశారు. డేయూస్ ఇన్ మఖీనా అనే ఈ ప్రాజెక్ట్లో మనిషికి యంత్రాల మీద మరియు దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని పరీక్షించారు. ఇది దాదాపుగా 100 భాషలలో సంభాషించగలదని చెప్పారు. నిజమైన వ్యక్తి నుండి వాయిస్ని మరియు వీడియోని రూపొందించడానికి హేజెస్ నుండి ఏఐ వీడియో జనరేటర్ ఉపయోగించారు అని ఫిలిప్ హ్యాసెల్బర్గ్ చెప్పారు. అసలు ఏఐ యేసుక్రీస్తు బోధనలను పొందుపరచడం అంటే ఏంటి? ఫాక్స్ 59 న్యూస్ ఛానల్ వారు ఏఐ జీసస్ మనిషికి దేవుని మీద విశ్వాసము, నైతికత మరియు రోజువారీ సమస్యలలో వచ్చే ప్రశ్నలకు సమాధానాన్ని కంప్యూటర్లో ఉన్న ఏఐ జీసస్ ద్వారా అడిగి తెలుసుకుంటారు. అలాగే ఏఐ బైబిల్లోని వాక్యం ఆధారంగా సమాధానాలు ఇవ్వటం, బైబిల్ డేటాబేస్ సిస్టమ్ ద్వారా దీనిని తయారు చేశారని చెప్పారు. కంప్యూటర్ స్క్రీన్ పైన ఉన్న యేసుతో కన్ఫెషన్స్ చేయటం. మతం విషయానికి వస్తే మానవ జీవితాలలో ఏఐ యొక్క ప్రాముఖ్యతను గుర్తించటం మరియు మిషన్ మీద మానవ విశ్వాసం యొక్క పరిమితులను అన్వేషించటం అనే ఆలోచన ద్వారా ఇది రూపొందించబడిందని చాపెల్ యొక్క వేదాంత సహాయకుడు చెప్పారు. టెక్నాలజీ మన జీవితంలో ఒక పార్ట్ అయిపోయింది. పొద్దున లేచిన దగ్గర నుండి మళ్ళీ నిద్రపోయే వరకు మనిషి టెక్నాలజీ లేకుండా బతకలేని పరిస్థితి ఇప్పుడుంది. ఇంట్లో వెలుగుతున్న లైట్ నుండి అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ వరకు అన్ని టెక్నాలజీతోనే ముడిపడి మన జీవితం నడుస్తుంది. మరి స్మార్ట్ ఫోన్ అయితే రోజు రోజుకి చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరికీ అరచేతిలో అవసరంలా మారిపోయింది. దేవుడు కూడా టెక్నాలజీకి వ్యతిరేకి కాదు. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు పాత నిబంధన మరియు కొత్త నిబంధన పుస్తకాలలో టెక్నాలజీ యొక్క అనేక ఉపయోగాలను మనం చూసాం. కయీను ఒక నగరాన్ని నిర్మించాడు. తూబాల్ కయీను కంచు మరియు ఇనుపుతో వస్తువులను తయారు చేశాడు. నోవహు ఓడ నిర్మించాడు. ప్రజలు బాబేలు టవర్ని నిర్మించారు. సొలొమోను టెక్నాలజీని ఉపయోగించి ఒక ఆలయాన్ని దేవునికి కట్టించాడు. యేసు వడ్రంగిగా పనిముట్లను ఉపయోగించారు. పౌలు గారు ఉత్తరాలను రాయడానికి టెక్నాలజీని వాడారు. అంతేకాక సృష్టి మొదలుకొని ఇప్పటి వరకు టెక్నాలజీ అభివృద్ధి అవుతూ ఇప్పుడు ఏఐ వరకు వచ్చింది. టెక్నాలజీ మనకి దేవుని నుండి ప్రారంభమైంది. దేవుడే సృష్టికర్త. ఆదికాండము ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆయన విశ్వము, భూమిలో ఉన్న ప్రతి దానిని ఆయన సృజించారు. మనం ఆయన స్వరూపంలో చేయబడ్డాము. మీరు దేవుని స్వరూపంలో సృజించబడ్డారు కాబట్టి అని ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తున్నాం. సాధారణంగా దేవుణ్ణి పోలి ఉన్నాము అని దీని అర్థము. మనిషి జ్ఞానము, తెలివితేటలు, సృజనాత్మకతను కూడా దేవుని నుండే పొందుతున్నాడు. సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞాన విద్య, వివేకములను, సమస్తమైన పనులు నేర్పును. వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. అయితే దేవుడిచ్చిన జ్ఞానం మనిషి దేనికి వాడుతున్నాడు? మంచికా, చెడుకా? ఆదికాండము 6వ అధ్యాయం 14 నుండి 16 వరకు నోవా దేవుడిచ్చిన జ్ఞానాన్ని దేవుని పని కొరకు వాడాడు, రక్షించబడ్డాడు. అలాగే దేవుడిచ్చిన జ్ఞానాన్ని వాడుకొని మనుషులు ఒక పెద్ద గోపురాన్ని నిర్మించి ఆకాశాన్ని దాటి వెళ్ళిపోవాలని ఆలోచన చేశారు. అప్పుడు దేవుడు వారి ఆలోచనలను, దురాశలను గ్రహించి దానిని నాశనం చేశారు. వారి భాషలను తారుమారు చేశారు. మనిషి ఎప్పటికైనా ఆయన బలమైన హస్తము కింద ఉండవలసినదన్న విషయాన్ని మనిషి మర్చిపోకూడదు.
టెక్నాలజీని దేవుని రాజ్య విస్తరణకు, సువార్త ప్రకటించటానికి, ఇంకొకరికి సాయం చేయటానికి, ఫలించి అభివృద్ధి పొందటానికి వాడుతున్నాడా? లేక ఇప్పటి రోజుల్లో లాగా సోషల్ మీడియాలో అనవసరమైన వాటిని చూసి వ్యర్థంగా సమయాన్ని గడిపి దేవునికి దూరం అయిపోతున్నామా? దేవుడు సృష్టికర్త అన్న సత్యాన్ని విడిచిపెట్టి తన చేతులతో చేసుకున్న టెక్నాలజీతో నైతికంగా దిగజారిపోతున్న జెడ్ జనరేషన్ని కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. రోమియోలకు 1:25లో చెప్పినట్టు, మనిషి తనకు తెలియకుండా, తన ఆశయాలను తాను పరీక్షించకుండా, దేవుని కౌన్సిలింగ్కి లోపడకుండా టెక్నాలజీని తన స్వార్థం కొరకు, సుఖాల కొరకు వాడుకోవటం వలన దేవునికి దూరం అయ్యే పరిస్థితి వస్తుంది. మట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను ముప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. ఫిలిప్పీలకు 4:8లో చెప్పినట్టు, యోగ్యమైన వాటి మీద, సత్యమైన వాటి మీద, మాన్యమైన వాటి మీద, న్యాయమైన వాటి మీద, పవిత్రమైన, రమ్యమైన, ఖ్యాతి కలిగిన వాటి మీద ధ్యానముంచి అటువంటి విలువలను ప్రతిబింబించే సాంకేతికను అభివృద్ధి చేయటానికి మనము ప్రయత్నించాలి. AI జీసస్ వ్యక్తిగత పెరుగుదల కోసం ఒక సాధనంగా యూజ్ అవ్వచ్చు. మన మనసులోని, జీవితంలోని ప్రశ్నలకు వాక్యానుసారమైన సమాధానాలు ఇవ్వచ్చు. ఒక్కోసారి క్లిష్టమైన ఆత్మీయ మార్గంలో ఒక ఆలోచన చూపించవచ్చు. బైబిల్ రెఫరెన్సెస్కి యూజ్ అవ్వచ్చు. కానీ మన దృష్టి వీటి మీద ఉంటే మన విశ్వాసం దేవుని వైపు నుండి కేవలం రెడీమేడ్ సమాధానాలు వెతుక్కునే వైపు మళ్ళీ ప్రమాదం ఉంది. దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించాలి అన్న విషయాన్ని మనిషి మర్చిపోయే ప్రమాదం చాలా ఉంది. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మనల్ని ఓదారుస్తారు, మనల్ని నడిపిస్తారు, ఎంతగానో ప్రేమిస్తారు. ఆయన ప్రేమ మీద విశ్వాసం ఉంచక, ఆయన ఆత్మ మీద మనము ధ్యానం ఉంచక టెక్నాలజీ అన్న దాని వైపు మనం వెళ్ళిపోతే మనం దేవుని ప్రేమ నుండి మనల్ని దూరం చేసుకునే పరిస్థితి రావచ్చు. టెక్నాలజీని వాడుకోవటంలో ఆత్మ వివేకం కావాలి. అది దేవుని నుండి మాత్రమే మనకు వస్తుంది. ఆయనను మహిమపరిచేందుకు టెక్నాలజీని వాడుకుంటే మంచిదే, కానీ దానివల్ల దేవునికి దూరం అవ్వకూడదు అన్నది నా అభిప్రాయం. 100 భాషలలో మాట్లాడే కన్నా పెంతెకోస్తు నాడు దిగి వచ్చిన ఆత్మాభిషేకం వలన అందరూ ఎవరి వారి భాషలలో వారు అర్థం చేసుకోగలిగారు కదా. మనల్ని దేవునిలో నిలిపే టెక్నాలజీ అవసరమే. అయితే ఆత్మ వివేచనతో AI జీసస్ విషయంలోనే కాక అన్ని విషయాలలో గ్రహింపు కలిగి మనిషి జీవించటం అవసరమని నేను అనుకుంటున్నాను. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఎవరిని, సాంకేతికతను, టెక్నాలజీని, AIని తప్పుగా నేను అనటం లేదు. వాడుకోవటంలో జ్ఞానం కావాలి అంటున్నాను. ఫ్రెండ్స్, విన్నారు కదా, టెక్నాలజీ మరియు AI జీసస్ విషయంలో మీ అభిప్రాయం ఏంటో, అది మన విశ్వాసంని బలపరుస్తుందా లేదా అన్న మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో పంపండి. మీ ఆలోచనలు ఇంకొకరికి కొత్త మార్గాలు చూపుతాయి, దేవునికి దగ్గరయ్యే ద్వారాలు తెరుస్తాయని మర్చిపోవద్దు. సో ప్లీజ్ లైక్ వీడియో ఇఫ్ యు ఫీల్ ఇట్స్ గుడ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.